ఇంటింటికి ముఖ్యమైన విషయం ఎల్పీజీ సిలిండర్ భద్రత. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. మొదటగా ఒక చిన్న ప్రశ్న. మనం రోజు వాడే వంట గ్యాస్కు నిజంగా వాసన ఉంటుందంటారా? నిజానికి ఉండదు. ఎల్పీజీ గ్యాస్కి సహజంగా రంగు కాని వాసన కాని ఉండవు. దాన్ని కావాలనే కలుపుతారు. ఆ వాసన రావడానికి కారణం ఇథైల్ మెర్కాప్టన్. చిన్న లీకేజీని కూడా ఇది వెంటనే పట్టించేస్తుంది. సరే, లీకైతే వాసన వస్తుందని తెలిసింది. మరి రోజూ తీసుకోవలసిన జాగ్రత్తలేంటో చూద్దాం. ఈ 3 విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. రెగ్యులేటర్ ఆఫ్ చెయ్యటం, పైపును చెక్ చెయ్యటం, సిలిండర్ను నిటారుగా ఉంచటం. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒకవేళ గ్యాస్ లీకైతే ఏం చెయ్యాలి? సరైన పద్ధతేంటి? ముందుగా అస్సలు చెయ్యకూడని పనులు. అగ్గిపుల్లలు గీయొద్దు. లైట్లు, ఫ్యాన్లు లాంటి స్విచ్లు అస్సలు ముట్టుకోవద్దు. వెంటనే చెయ్యాల్సిన పని తలుపులు, కిటికీలు అన్నీ తెరిచేయాలి. వీలైతే బయటనుంచి మెయిన్ స్విచ్ ఆఫ్ చేయాలి. వెంటనే 1906 అనే ఎమర్జెన్సీ నంబర్కి గాని లేదా గ్యాస్ ఏజెన్సీకి గాని ఫోన్ చేయాలి. ఇప్పుడు చాలామందికి తెలియని ఒక ముఖ్యమైన విషయం. గ్యాస్ సిలిండర్లకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ డేట్ సిలిండర్పై కోడ్ రూపంలో ఉంటుంది. ఏ, బి, సి, డి అక్షరాలు సంవత్సరంలోనే 3 నెలల కాలాన్ని సూచిస్తాయి. అక్షరం పక్కన ఉండే నంబర్ సంవత్సరాన్ని చూపిస్తుంది. ఉదాహరణకి D26 అంటే డిసెంబర్ 2026 వరకు టెస్టింగ్ అవసరం లేదు. ఈ చిన్న విషయం ఇంట్లో భద్రతను ఎంతో పెంచుతుంది. అందుకే నెక్స్ట్ టైం సిలిండర్ రాగానే డేట్ చెక్ చేయడం చాలా ముఖ్యం.